రెజ్యూమే యొక్క భాగాలు, అనాటమీ అంటే భాగాలు. ఇప్పుడు అనాటమీ అనే పదం జనరల్గా ఎంబీబీఎస్ వాళ్ళు చదువుతారు. హ్యూమన్ అనాటమీ అంటే హ్యూమన్లో ఉండే భాగాలు. ఒక రెజ్యూమేలో ఉండే భాగాలు ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్ సెలెక్షన్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏంది అనేది. మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్కి రిలవెంట్గా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. జాబ్ డిస్క్రిప్షన్కి రిలవెంట్గా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే మీ రెజ్యూమే ఏటీఎస్ సిస్టమ్ పికప్ చేయదు, రిక్రూటర్కి పంపించదు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కిల్స్ అంటే మీకు జావా తెలుసా, పైథాన్ తెలుసు, ఎన్ని సంవత్సరాలు తెలుసు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేను నెక్స్ట్ సెక్షన్లో చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ వెళ్తాం. తర్వాత మీ యొక్క రెజ్యూమేలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు హైలైట్ యువర్ అకంప్లిష్మెంట్స్. మీరు పనిచేస్తున్నప్పుడు మీ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, మీ యొక్క అకంప్లిష్మెంట్స్ ఏంటి అనేది మీ యొక్క రెజ్యూమేలో హైలైట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు మీరు ఏం అకంప్లిష్ చేసిండ్రు అంటే అందరూ ఏం చెప్తారు, మేము పాలిటెక్నిక్లో 6th సెమిస్టర్ చదువుకున్నాం, దట్స్ ఫైన్. ఇంకేం చేసిండ్రు, వాట్ అదర్ థింగ్ యూ డిడ్, దట్ ఈస్ ద అచీవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీళ్ళిద్దరూ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నా. డౌన్లోడ్ చేస్తాడు, పిల్లోడు మైక్ సెట్ చేస్తాడు, ఆ పిల్లోడు వీడియో తీసి వేరే పిల్లోడు తీయలేదు, దట్ ఈస్ దేర్ అకంప్లిష్మెంట్స్. వీళ్ళు ముగ్గురు రాసుకోవచ్చు రెజ్యూమేలో. ఓకే, వేరే వాళ్ళకి ఇంకొక ఆప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒక అమ్మాయి షటిల్ కాక్లో గెలిచింది, దట్ ఈస్ హర్ అకంప్లిష్మెంట్. ఓకే, వాట్ ఆర్ యువర్ అకంప్లిష్మెంట్? సో ఈ అకంప్లిష్మెంట్స్ వల్ల ఆ కంపెనీకి, మీరు పనిచేస్తున్న పర్టికులర్ కంపెనీకి ఏ రకంగా యూజ్ అయింది, దట్స్ వాట్ యూ హ్యావ్ టు హైలైట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇంక్రీజ్డ్ సేల్స్ బై 30%. నేను అక్కడ పనిచేసిన కాబట్టి అక్కడ సేల్స్ 30% అయింది. తర్వాత డెమాన్స్ట్రేట్ ద కెరియర్ ప్రోగ్రెస్ టు షోకేస్ యువర్ అడ్వాంటేజ్. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ ద కెరియర్ ప్రోగ్రెస్ అంటే మీ యొక్క ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల అది మీ యొక్క కెరియర్కి ఎట్లా ఉపయోగపడ్డది, కంపెనీకి ఎట్లా ఉపయోగపడ్డది, రెండు థింగ్స్ మీరు దాన్ని కంపల్సరీగా హైలైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట. ఒకసారి మీరు చూసుకోండి, 30 seconds చూసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. ఇది ఏంటంటే మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి మీ యొక్క రెజ్యూమే ఎట్లా ఉండాలి. సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే జాబ్ ఏం చేయాలని జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని ఫస్ట్ మీకు మీ నెత్తిన ఎక్కాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద జాబ్ యు ఆర్ గోయింగ్ టు డూ అని మీకు ఫస్ట్ అది మీకు రావాలి. సో దాన్ని కేర్ఫుల్లీ రీడ్ ద జాబ్ పోస్టింగ్. ఆ జాబ్ పోస్టింగ్ జాగ్రత్త చదవండి. అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇన్కాపరేట్ ద కీవర్డ్స్, రిలవెంట్ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ఏటీఎస్ సిస్టమ్ కీవర్డ్స్ని యూజ్ చేస్తుంది. వాట్ ఆర్ ద కీవర్డ్స్? టెక్నాలజికల్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ if you are becoming a Java developer, I will tell you some keywords. Okay, I developed Java program using Java technology and the concepts like inheritance, abstraction, polymorphism. Okay, I used inner classes. చూస్తున్నారా, మీ సబ్జెక్ట్ వస్తుందా లేదా? నేనేం వేరే మాట్లాడతలేను. నేను ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తానని మాట్లాడతలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందంటే చాలా మంది రెజ్యూమ్స్ల మీద ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే స్టూడెంట్ డేటా ఇన్పుట్ తీసుకుంటుంది, స్టూడెంట్ పిన్ నెంబర్ కూడా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని రాస్తారు. అది రాయకూడదు. అది రాస్తే ఏటీఎస్ తీసుకోదు. టెక్నాలజికల్ టర్మ్స్ నువ్వు రాయాలి. ఐ వర్క్డ్, ఎబిలిటీ, హ్యాండ్స్ ఆన్. వర్క్డ్ నేను పనిచేసిన, ఎబిలిటీ నాకు వచ్చు, హ్యాండ్స్ ఆన్ అంటే హ్యాండ్స్ ఆన్ అనేది ఐటీ టర్మ్. హ్యాండ్స్ ఆన్ అంటే నేను ఈ పని నా చేతుల మీద నేను చేశాను, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఈ పదాలన్నీ మీరు అందులో రాయాలి. రాస్తేనే మీకు వస్తాయి, లేకపోతే టెక్నికల్ టర్మ్స్ రాయాలి,
యాక్షన్ వెర్బ్స్ రాయాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసేసి జాబ్ డిస్క్రిప్షన్ని దీన్ని నీ స్కిల్స్ని మ్యాచ్ చేయాలి. అంటే ఒక రెజ్యూమ్ మీరు రాసి పెట్టుకున్నారంటే ఫ్యూచర్లో ఆ రెజ్యూమ్ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండకూడదు. ఏది కాన్స్టాంట్గా ఉండాలి, ఏది కాన్స్టాంట్గా ఉండకూడదు నేను మీకు చెప్తాను. కాన్స్టాంట్గా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకనంటే దాన్ని నువ్వు కాన్స్టాంట్గా నువ్వు పెట్టినావు అంటే జాబ్ డిస్క్రిప్షన్కి నువ్వు రాసిన పనికి నువ్వు రాసిన దీనికి మ్యాచ్ కానప్పుడు ATS తీసుకోదు. సో యూ మస్ట్ బి కంపల్సరీ మ్యాచ్ ద జాబ్ డిస్క్రిప్షన్ విత్ యువర్ మ్యాచింగ్ స్కిల్స్, అదర్వైజ్ యువర్ రెజ్యూమే విల్ నాట్ బి పిక్డ్. ఓకే, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాబ్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్, మ్యాచింగ్ ఇంకా 3-4 పాయింట్స్ ఉంటాయి, కానీ నేను జస్ట్ మూడింటికి పెట్టా. ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇందాక మీకు చెప్పిన యాక్షన్ వర్బ్స్. ఇక యాక్షన్ వర్బ్స్ లెడ్, మేనేజ్డ్, డెవలప్డ్. ఓకే, ఇండస్ట్రీ కీవర్డ్స్, ఇండస్ట్రీ టర్మ్స్, షోకేజ్ యువర్ నాలెడ్జ్. ఇండస్ట్రీ టర్మ్స్ అంటే ఇండస్ట్రీలో వాడే టర్మ్స్. నేను ప్రోగ్రామ్ చేసిన, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అనకూడదు. ఇండస్ట్రీలో ఏం రాస్తారు, నేను ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ డిప్లాయ్ అయినది, డిప్లాయ్మెంట్ చేసినాను. ఇప్పుడు నేను రైట్ నౌ డిప్లాయ్మెంట్ ఫేజ్లో ఉన్నా, నేను రైట్ నౌ మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్నది, రైట్ నౌ నాది టెస్టింగ్ ఫేజ్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో పేర్ డెవలపింగ్ జరుగుతుంది. నేను ఇప్పుడు రైట్ నౌ పేర్ డెవలపింగ్ ఫేజ్లో ఉన్నాను. పేర్ డెవలపింగ్ అంటే ఒక డెవలపర్ ఒక టెస్టర్ పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు డెవలప్ చేసాను కూడా అనగా టెస్టర్ చేసి అక్కడికనే చెప్పేస్తాడు ఇది తప్పు ఉంది, ఇది రైట్ ఉందని. సో పేర్ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నా. సో ఈ ఇండస్ట్రీ టర్మ్స్ మీరు కంపల్సరిగా వాడాలి మీ యొక్క రెజ్యూమ్లో. ఇండస్ట్రీ టర్మ్స్ వాడకపోతే మీరు ఇండస్ట్రీకి ఫిట్ కానట్టు, ఇది ఫేక్ రెజ్యూమే అనుకుంటారు. సో మనము చాలామంది ఇండియన్స్ మన దగ్గర ఉన్నది ఫేక్ రెజ్యూమే చేసినా కూడా బెటర్ ఫేక్ చేయాలి. చెప్పండి ఏం చేయాలి? ఫేక్లా బెటర్గా చేయాలి. యూ మస్ట్ ఫేక్ యువర్ రెజ్యూమే టు బి ఏ బెటర్ ఫేక్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, బెటర్ ఫేక్ ఎట్లా చేయాలి చెప్తా మీకు. నెక్స్ట్ ఏం చేయకూడదు, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ATS సిస్టంలో కీవర్డ్స్ అన్ని మ్యాచ్ అయినాయి, రెజ్యూమ్ వచ్చేసింది, ఆమె చదువుకుంది, ఎవరు HR ఆమె నాన్ టెక్నికల్ పర్సన్ అని మీకు ఆల్రెడీ చెప్పిన. ఆమెకి మనం రాసే టెక్నికాలజీ అర్థం కాదు, కానీ ఇది మేనేజర్కి పంపిస్తుంది. మేనేజర్ వాడు టెక్నికల్ పర్సన్, వాడు ముదిరిపోయినవాడు కంప్యూటర్ సైన్స్లో, వాడు కూర్చుంటాడు, వాడు టెక్నాలజీ గురించి అంతా తెలుసు. కాబట్టి చదివినప్పుడు ఏం జరగకూడదు, ఏముండకూడదు అక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, ఇర్రిలవెంట్ డీటెయిల్స్ ఉండకూడదు. నేను ప్రోగ్రామ్ టైప్ రైటింగ్ తోటి కొట్టాను, అప్పుడప్పుడు కొట్టిపిస్తారు మన సార్లు టైప్ రావాలని ప్రోగ్రామ్, అది రాయకూడదు ఆడ. దాని ఇర్రిలవెంట్ ఇన్ఫో ఈవెన్ దో యూ డిడ్ దట్ మీరు రెజ్యూమ్లో అని పెట్టకూడదు. సో యూ మస్ట్ బి వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ రెజ్యూమే. ఇది సింపుల్ థింగ్, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది మిస్టేక్ యూజ్ చేస్తారు, చేయొద్దు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఒక పాయింట్ని మీరు రాస్తున్నప్పుడు దాన్ని కంప్లీట్గా అర్థం కావాలి, ఏం చేస్తావు అనేది ఆ క్యాండిడేట్కి అర్థం కావాలి. అర్థం కాకపోతే he will reject even though recruiter passed your resume, recruiter floated your resume, manager will reject. అంటే ఇప్పుడు 2 స్టేజెస్ ఉన్నాయి. రిక్రూటర్ నుంచి పాస్ చేయించి ఒక స్టేజ్, మేనేజర్ దగ్గర పోయిన మేనేజర్ కంప్లీట్గా చదువుతాడు, రిక్రూటర్ చదివి మళ్ళీ ఆ మేనేజర్ మిమ్మల్ని పిలుస్తాడు, పిలవండి నేను ఇంటర్వ్యూకి అని చెప్తాడు. ఓకే, అప్పుడు మీరు ఫ్లోట్ కావాలి. అప్పుడు కావాలంటే ఈ కామన్ మిస్టేక్స్ ఉండకూడదు. నెక్స్ట్